తిరుపతి ఎస్వీయూలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర చిరుత సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. అప్పుడు క్యాంటీన్ బ్యాక్ సైడ్ వద్ద బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించారు అధికారులు. మరోసారి చిరుత సంచారంతో హాస్టల్ విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇక తిరుపతి ఎస్వీయూలో యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర చిరుత సంచరించిన విజువల్స్ అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. రేఖ ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పలుమార్లు చిరుతపులి కదలికలు కనిపిస్తున్నాయి. తాజాగా ఏదైతే యూనివర్సిటీ క్యాంటీన్ సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఈ చిరుతపులికి వెళ్లిపోవడాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో అటువైపు ఏదైతే విద్యార్థుల వసతి గృహం ఓవైపు ఉంది, అదేవిధంగా క్యాంటీన్ మరోవైపు ఉంది. దీంతో విద్యార్థులను భయాందోళనలకు గురైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఏదైతే అటవీ శాఖ అధికారులు గతంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ పెట్టిన బోనులో ఒక చిరుతపులి 3 నెలల క్రితం చిక్కింది. ఆ తర్వాత మరో 4 బోన్లు యథావిధిగా ఉంచారు. అయితే ఊహించిన విధంగా నిన్న ఏదైతే మహిళా హాస్టల్ సమీపంలోనే యూనియన్ బ్యాంక్ వద్ద కనిపించడంతో విద్యార్థులు పూర్తిగా భయపడుతున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు చిరుతపుళ్ళు పైనుంచి వస్తున్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి, ఎవరి కుక్కలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అటు ఏదైతే ఎస్వీ యూనివర్సిటీతో పాటు వెటర్నరీ యూనివర్సిటీ, సాంస్క్రిట్ యూనివర్సిటీ, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి చోట 6-7 గంటల దాటితే ఎవరు బయటికి రావద్దంటూ బోర్డులు పెట్టడం తప్ప చేసింది శూన్యం అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో చాలా చిట్టడవిలాగా కొన్ని ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాల్లో చిరుతపులులు తమ సంతతిని కూడా అభివృద్ధి చేశాయి. దీనివల్ల భయాందోళన కలిగే అవకాశం ఉంది అని అటు వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఇటు ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు పలుమార్లు ఇటు యాజమాన్యానికి చెప్పుకున్నప్పటికీ యాజమాన్యం కేవలం అటవీ శాఖ అధికారులకు మాత్రమే చెప్పడం, ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదని చెప్తున్నారు. కొన్ని రోజుల పాటు ఏదైతే చీటా స్క్వాడ్ పేరుతో హడావిడి చేశారు తప్ప ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో అటు చిట్టడుగుగా ఉన్న ప్రాంతాన్ని క్లీన్ చేసి చిరుతపులకు ఆవాసం లేకుండా చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు యథావిధిగా తాము బోనులను ఏర్పాటు చేస్తామంటూ ఒక సలహా ఏదైతే ఒక మాట మాత్రం చెప్తున్న పరిస్థితి. మరోవైపు దీనిపైన వెంటనే స్పందించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి యూనివర్సిటీలో కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర అయితే చిరుత సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో క్యాంటీన్ కి వెనుక వైపు ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేస్తారు చిరుతను బంధించడానికి. కానీ పలుసార్లు ఈ విధంగానే చిరుత యూనివర్సిటీలో సంచరిస్తున్న సందర్భాలు నెలకొన్న నేపథ్యంలో అటు విద్యార్థులు, లెక్చరర్స్ అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. సో అధికారులు ఈ సంఘటనకు సంబంధించి దృష్టి సారించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.